హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వం ఏపీ డిఎస్సికి సంబంధించిన ఖాళీలు సేకరించే పనిలో ఉంది. మరి ఫిబ్రవరిలో ఏపీ డిఎస్సి 2026 నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. కాబట్టి ఎవరైతే టెట్ క్వాలిఫై అయి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మరి ఆలస్యం చేయకుండా డిఎస్సి ప్రిపరేషన్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా పకడ్బందీగా తీసుకుంటూ ఉన్నారు. మరి అనంతపురం జిల్లాలో మొత్తం 252 ఖాళీలు ఉన్నట్టు అక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనంతపురంలో ఉపాధ్యాయ ఖాళీలు 252, డిఎస్సి 2026 పై కసరత్తు. ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ ఏడాది డిఎస్సి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు సమర్పించాలని డిఈఓ కార్యాలయానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో వివరాల సేకరణలో జిల్లా అధికారులు నిమగ్నం అయ్యారు. సోమవారం సాయంత్రానికి ఖాళీల వివరాలు ఓ కొలికి వచ్చాయి. 1044 ఖాళీలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో కొన్ని సబ్జెక్టులలో అదనంగా ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తం పోస్టుల్లో 70% పదోన్నతులు కేటాయిస్తారు. మిగిలిన 30% పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. ఫిబ్రవరిలో డిఎస్సి ప్రకటన జారీ చేయనున్నట్టు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. జూన్ లోపు డిఎస్సి ప్రక్రియ ముగించి బడులు తెరిచే నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. మెగా డిఎస్సిలో చాలా మంది అభ్యర్థులు 1.5 మార్కులతో ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారికి కొత్త డిఎస్సి ఊరటను ఇస్తుంది. ఉమ్మడి జిల్లాల్లో డిఎస్సికి 252 పోస్టులు ఉన్నట్లు అధికారులు నివేదించారు. ప్రకటన నాటికి ఈ పోస్టులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక అనంతపురం జిల్లాలో ఖాళీల వివరాలు చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు 23, స్కూల్ అసిస్టెంట్ హిందీ 37, స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం 15, స్కూల్ అసిస్టెంట్ గణితం మ్యాథ్స్ 20, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 15, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 22, స్కూల్ అసిస్టెంట్ సోషల్ 22, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 2 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్జిటి పోస్టులు 50 ఉన్నాయి. ఇతర పోస్టులు చూసినట్లయితే వ్యాయామ విద్య 20, ఎంపీఎస్ హెచ్ఎం 20, హెచ్ఎం ఉర్దూ 1, ప్రత్యేక విద్యా స్కూల్ అసిస్టెంట్ 5 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం పోస్టుల వివరాలు చూసినట్టయితే అనంతపురం జిల్లాలో 252 పోస్టులు ఉన్నాయి. మరి ఇదే సమాచారాన్ని మనం మరింత క్షుణ్ణంగా కూడా ఇక్కడ చూడవచ్చు. ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది. ఇది కూడా అనంతపురం జిల్లాకు సంబంధించి డిఎస్సి 2026 కోసం 252 పోస్టుల భర్తీ. మొత్తం ఖాళీలు 792. ఇందులో 30% డిఎస్సి ద్వారా భర్తీ. ఎస్జిటి 50 పోస్టులు మాత్రమే. డిఎస్సి 2026లో భర్తీ చేయబోయే ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది. ఈ దఫా డిఎస్సిలో 252 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు. డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ ఖాళీ స్థానాలను పరిశీలిస్తున్న విద్యాశాఖ అధికారులు ఖాళీల జాబితాను విద్యాశాఖకు పంపారు. డిఎస్సి 2026లో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు ప్రాథమికంగా లెక్క తేలింది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు 23, హిందీ 37, ఇంగ్లీష్ 15, మ్యాథమెటిక్స్ 16, ఉర్దూ 4, ఫిజికల్ సైన్స్ 10, ఫిజికల్ సైన్స్ ఉర్దూ 4, ఫిజికల్ సైన్స్ కన్నడ 1, బయాలజికల్ సైన్స్ 15, బయాలజికల్ సైన్స్ కన్నడ 2, బయాలజికల్ సైన్స్ ఉర్దూ 5, సోషల్ 18, సోషల్ ఉర్దూ 4, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 2, ఫిజికల్ ఎడ్యుకేషన్ 20, ఎంపీఎస్ హెడ్ మాస్టర్ లేదా స్కూల్ అసిస్టెంట్ 20, ఎంపీఎస్ హెడ్ మాస్టర్ ఉర్దూ 1, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ 5, ఎస్జిటి తెలుగు 43, ఎస్జిటి ఉర్దూ 4, ఎస్జిటి కన్నడ 3, మొత్తం 252 పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి వీలుగా ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. మొత్తం ఖాళీల్లో 792 పోస్టులు ఉండగా 252 పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. తక్కిన పోస్టులు పదోన్నతుల ద్వారా అంటే ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తారు.
మరి ఈ ఖాళీలన్నీ కూడా గమనించినట్టయితే ఎస్జిటి అభ్యర్థులకు నిరాశే కలిగే విధంగా కనిపిస్తోంది. డిఎస్సిలో సాధారణంగా ఎస్జిటి అభ్యర్థులే ఎక్కువ మంది ఉంటారు. తాజాగా నిర్వహించిన టెట్ కు 17,000 మంది దాకా అభ్యర్థులు మరి ఈ అనంతపురం జిల్లా నుంచి దరఖాస్తు చేశారు. వీరిలో సింహభాగం ఎస్జిటికి పోటీ పడేవారే. ఈ నేపథ్యంలో ఎస్జిటి తెలుగు 43 పోస్టులు, ఎస్జిటి ఉర్దూ 4, ఎస్జిటి కన్నడ 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు మొత్తం కలిపిన 50 మాత్రమే ఖాళీలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకున్న వారికి నిరాశ కలిగిస్తోంది. ఎస్జిటి పోస్టులకు దాదాపు 10,000 నుంచి 12,000 మంది రాస్తారు. ఈ నేపథ్యంలో భారీ పోటీ నెలకొంటోంది. ఖాళీల సంఖ్య పెంచి డిఎస్సి 2026 నిర్వహించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలు కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ సేకరణలో భాగంగానే అనంతపురం జిల్లాలో మొత్తం 792 ఖాళీలుంటే అందులో డిఎస్సి ద్వారా 252 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాబట్టి అభ్యర్థులకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే కంపల్సరిగా మరి ఫిబ్రవరిలో రాబోతోంది. ఈ నియామకాలు కూడా స్కూళ్లు మరలా అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మిస్ కాకుండా మరి కంపల్సరిగా ఉద్యోగం సాధించే విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మరోపక్క ఉద్యోగులు కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక, డిఏ-డిఆర్ బకాయిలు 1100 కోట్లు విడుదల, కాంట్రాక్ట్ పనులకు 1,243 కోట్లు చెల్లింపు. ఉద్యోగులు కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం 2,653 కోట్ల రూపాయలను చెల్లించింది. దీనిలో ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యం డిఎల్లో 1 డిఏ, డిఆర్ అరియర్స్ 1,100 కోట్లను విడుదల చేసింది. అదేవిధంగా పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్లో 110 కోట్లు మంజూరు చేసింది. ఇక ఈఏపీ, నాబార్డ్, సాస్కి, సిఆర్ఐఎఫ్ పనులు చేసిన 19,000 మంది కాంట్రాక్టర్లకు 1,243 కోట్లు చెల్లించింది. డిఏ-డిఆర్ అరియర్స్ చెల్లింపులతో 2.25 లక్షల సిపిఎస్ ఉద్యోగులకు, 2.7 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలిగింది. సరెండర్ లీవ్ల సొమ్ము చెల్లింపుతో సుమారు 55,000 మంది పోలీసులకు లబ్ధి చేకూరింది. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా 5.7 లక్షల మందికి బిల్లులు బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి, ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించిన అప్డేట్స్ పొందాలి అంటే మొదటగా మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.